క్రికెట్లో గ్రేట్ క్యాచ్లు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్లం. కానీ టీ20 లీగ్లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్లు అందుకుంటూ అభిమానుల్ని థ్రిల్కి గురిచేశారు. ఐపీఎల్, బిగ్ బాస్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ని అందుకుంటూ ఆడియన్స్కి కిక్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో నమోదైంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ మార్క్రమ్ పట్టిన ఒక క్యాచ్ సూపర్ మ్యాన్ ను తలపిస్తోంది. క్యాచ్ ఇలా కూడా పడతారా అనే అనుమానం కలుగుతోంది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో మొదటి క్వాలిఫైయర్లో భాగంగా డర్బన్ సూపర్ జైంట్స్ చేజింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. పేసర్ బాట్మెన్ వేసిన 4వ ఓవర్ 5వ బంతికి బ్యాటర్ స్మట్స్ మిడాన్ మీదుగా షాట్ ఆడాడు. కానీ బాల్ బ్యాట్ చివరిన తగలడంతో టైమింగ్ సరిగా కుదరలేదు. దాంతో మిడాన్ మీదుగా వెళ్తున్న బంతిని మార్క్రమ్ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. గాల్లోకి పక్షుల అమాంతం ఎగిరి సింగిల్ హ్యాండ్తో క్యాచ్ అందుకున్నాడు. మార్క్రమ్ అందుకున్న ఈ క్యాచ్కు బ్యాటర్తో పాటు స్టేడియం ఆశ్చర్యపోయింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ డర్బన్ సూపర్ జైంట్స్ పై 51 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన డర్బన్ 106 పరుగులకే కుప్పకూలింది.